మరి అక్కడ ఎందుకు ఇస్తలేరు? సన్న బియ్యం అనేది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పేటెంట్, ఎవ్వరు చేయని విధంగా సాహసోపేతం నిర్ణయం. ఇలా దొడ్డు బియ్యం తినలేని ఇబ్బంది పడుతున్న బీద ప్రజానికి మనం తినే బియ్యం వాళ్ళు తినాలి, మనం తినే అన్నం వాళ్ళు కూడా తినాలి అనే ఒక ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రణాళిక చేసి మంచి స్కీమ్ ఇది దేశంలోనే ఇవాళ అందరూ కూడా మన వైపు చూస్తారు ఏంది సన్న బియ్యం కథ అని. ఇప్పుడు సన్న బియ్యం అనేది చరిత్రాత్మక నిర్ణయం. మాది అని మీరు సంపలు గుద్దుకుంటే కాదు, మీ ప్రభుత్వాలు ఉన్న చోట మీరు ఈ సన్న బియ్యం స్కీమ్ని ప్రవేశపెట్టండి. అక్కడ మోడీ ఫోటో వేసుకుని ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మనం కట్టే ట్యాక్సులు మనకు సరిగా ఇవ్వక ఇప్పటికి కూడా 30-40 కోట్ల నిధులు మన కేంద్రం నుంచి రావాలా, అవి ఇవ్వరు. కేంద్రం మనం రాష్ట్రం సపరేట్ అయినప్పుడు విభజన హామీలు ఎన్నో ఉన్నాయి, ఆ హామీ గురించి ఒక్కసారి మాట్లాడరు. బీజేపీలోకి 8 మంది ఎంపీలు గెలిచి 8 మంది శాసనసభ్యులు గెలిచిండ్రు. ఒక్క రోజున కేంద్రం దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి వాటాకుని అడిగిర్రా? అరే మీ చేతకాని తనం వల్లనే మన కిషన్ రెడ్డి, సంజయ్ మంత్రులుండి కూడా బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో మనకు 0 వచ్చింది. ఇది మీ చేతకాని తనం కాదా? మీరు గొప్ప నాయకులు అయితే మనకు బడ్జెట్లో 0 ఎందుకు వస్తుంది? ప్రజలన్నీ మీరు గమనిస్తలేరు అనుకుంటారు. బీజేపీ రోజు మతం పేరు చెప్పింది బతకది, రోజు ముస్లింస్ చూసి మాట్లాడింది బతకలేదు. ఈ ప్రజలు కూడా అర్థమైపోయింది, ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లా రెచ్చగొడతారు, ఓట్లు వేసుకుంటారు, తర్వాత 0 పెడతారని. అంటే ఇప్పుడు ఇంకో మాట సారు, బీజేపీ అంటేనేమో భారతదేశం, కాంగ్రెస్ అంటేనేమో పాకిస్తాను. మాకు ఒక్క ఛాన్స్ మీ బాంచన్ అరే బదిలాడుకుంటారు పాపం. మరి వాళ్ళు మీ కాంగ్రెస్ అంటే మరి పాకిస్తాన్ అన్న సంగతి ఎట్లా, ఏంది, ఏం కథ అనేది అర్థమైతలేదు సారు. తలకాయ ఉన్నాడు ఎవడు మాట్లాడే మాట కాదు అది. స్వాతంత్రం కోసం పోరాడింది ఎవరు? కాంగ్రెస్ నాయకులు. మనకు స్వాతంత్రమే వద్దన్నారు బీజేపీ నాయకులు. చరిత్ర తెలుసుకోవాలి మనం. ఆనాడు బీజేపీ లేదు, జనసంఘ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నాయకులు ఏమన్నారంటే బ్రిటిష్ వాళ్ళే ముద్దు, బ్రిటిష్ పాలనే కావాలన్నారు. ఈ మహానుభావులు ఇలా దేశం గురించి మాట్లాడతారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. వీళ్ళు ఆ రోజు మచ్చు తునకైనా లేదు వీళ్ళది. ఒక్క స్వాతంత్ర సముద్రం గురించి చెప్పమనండి వాళ్ళకి, వాళ్ళ పార్టీలో ఉన్నాడు. ఏమన్నా వీర సావర్కర్ గురించి చెప్తారు. వీర సావర్కర్ బ్రిటిష్ వారికి లొంగిపోయినటువంటి వ్యక్తి. అంతకు మించి స్వాతంత్రంలో పోరాడిన ఒక వ్యక్తి లేనటువంటి బీజేపీ పార్టీ ఇలా దేశం గురించి మాట్లాడుతుంది, మిగతా పార్టీల గురించి మాట్లాడుతుంది. అరే కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశం ఈ పరిస్థితి ఉండేది కాదు. గుండు సూది కూడా తయారు కాలేనటువంటి భారతదేశాన్ని ఇవాళ రాకెట్లు ప్రయోగించే స్థాయికి వచ్చింది. ఆ రాకెట్ల ముందు మోడీ నిలబడి ఫోజులు ఇస్తున్నట్టు ఎవరు? ఇందిరాగాంధీ, నెహ్రూ, తర్వాత వచ్చినట్టు ప్రధానమంత్రులు. ఇలా వీళ్ళకి ఏం చేతనైతే దేశం ఈ పరిస్థితులు ఉండేది. దేశాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఇప్పుడు కూడా మతము, కులం పేరిట దేశం విచ్ఛిన్నం అవుతుంది. యువత ఆ బారిన పడొద్దు. మనకు కావాల్సింది మనకు అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు. ఆ దశగా చూసుకొని ముందుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలకు హిత్తు పలుకుతున్నా. ఒక్క ఛాన్స్ అని అడుగుతుండు కిషన్ రెడ్డి. అరే నీకు ఇన్నేళ్ళు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిపించారు నిన్ను? 2 సార్లు ఎంపీ చేసి కేంద్రంలో మంత్రి పదవి ఎలగబెడుతున్నావు కదా, నువ్వు మనకు తెచ్చింది ఏంది? ఎందుకు నీకు ఛాన్స్ ఇవ్వాలా? మూసీ నది కడతంటే వద్దంటావు. మేము పోయి సామర్వతి నది వచ్చాం, దానిలాగా మనం మూసీ కడతంటే వద్దంటావు. ఎందుకు నీకు అక్కసు? మెట్రో రైల్ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వమంటే అడ్డుకుంటావు, ట్రిపుల్ ఆర్ రోడ్డుకి నిధులు ఇవ్వమంటే అడ్డుకుంటావు. నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో సికింద్రాబాద్ ప్రజలు నేను గెలిపించలేదా? కేంద్రంలో మంత్రుండి నీకు చేతగాక ₹1 తేలేని నువ్వు ఒక ఛాన్స్ అని అడిగితే ఎందుకు ఇస్తారు ప్రజలు నీకు? పాలన చేసేవాడికి ఇస్తాడు, ప్రజల కష్టకాలు పాలు పంచుకునేవాడికి ఇస్తారు. ఆ దశగా చేస్తున్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ రోజు పొద్దున్న లేస్తే మతము, కులము, ముస్లిం, హిందూ తప్ప ఇంక మాటే మాట్లాడది. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ గారు, ఉన్న ఉద్యోగాలు బీకేసిండు. ఇలా మోడీ గారి పాలన ఎవరు బాగుపడ్డారు? అదాని, అంబానీలు తప్ప ఎవడన్నా బీదవాడు బాగుపడ్డా? కిరోసిన్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధర పెంచారు నినాక మొన్న. గరీబోడి పొట్టగొట్టి మీరు పబ్బం గడుపుకుంటున్నారు. మీకు గరీబోడు ఓటు ఎందుకు వేస్తాడు? మీకు పగటి కళను మానేయాల కిషన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి పని అయిపోయింది, కేటీఆర్ పని ఇప్పటికే భూస్థాపితం అయిపోయింది. ఎవ్వరు లేరు. సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు ఎన్నో ఇస్తాము, ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చాం మహిళలకి. ఇలా 200 యూనిట్ల వరకు కొన్ని వేల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ వాడుకుంటా ఉన్నాయి. ఇలా ఉద్యోగాలు ఇచ్చాం. మీ ముఖాలకు ఎప్పుడైనా 10 ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోయినా కేటీఆర్? 60,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చినాం. మీరు ఉద్యోగాలు అయిపోతే మీ ఇంటిని ఉద్యోగాలు పెట్టుకుంటారు. అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, మేనలుడు మంత్రి, చెల్లె ఎంపీ, సడ్డకుని కొడుకు ఎంపీ, ఇలా ఉద్యోగాలన్నీ మీరే పంచుకుంటారు. గరీబోడికి ఒక ఉద్యోగం అయిపోతారు. పోనీ ప్రాణాలు అనిపించిన పేద కుటుంబాలు త్యాగదనం లేకుండా మంత్రి పదవులు ఇచ్చారా, ఎమ్మెల్యే అది ఇవ్వబోతారు. మొత్తం మీరు సర్వం మీరు దిగమింగి
రాజకీయం చేయడమే కాకుండా పాలన చేయడమే కాకుండా రాష్ట్ర ఆస్తులు దిగమింగేశారు, రాష్ట్రంలో అప్పుల పాలు చేశారు. ఇలా మీకు తెలంగాణ గురించి కానీ దేశం గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రజలు నమ్మరు కాక నమ్మరు. సార్ ఇంకోటి ఆకర్షాలకు ఇప్పుడు బీసీ కులగణన అని చేసిర్రు. మరి ఇక అది చెడ్డపాటు మీరు అసెంబ్లీలో ఒక చట్టం చేసిర్రు, ఆమోదం అందరూ కొంతమంది కూడా మేము కూడా సై అన్నారు. ఇక మరి తీసుకుపోయారు ఢిల్లీలో పెట్టిరు సారు. మరి ఇది ఎట్లా, మరి ఇది ఏమన్నా అవుతుందా, అసలు ఏంది ఏం కథ అనేది కూడా గుసగుస నడుస్తుంది. మాకు చిత్తశుద్ధి ఉంది. రాహుల్ గాంధీ ఓబీసీల విషయంలో ఛాంపియన్. దేశంలో ఎవరు ఎంత జనాభా ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం ఫలాలు రావాలని గలమెత్తి తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఆలోచనని ఆచరణలో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 42% రిజర్వేషన్ ప్రవేశపెట్టి 2 బిల్లులు పాస్ చేసుకోవడం ఆషామాషి కాదు. స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా బిల్లు పెట్టాం. స్థానిక సంస్థలు ఎట్లా ఇస్తాం మేము. విద్యా ఉపాధి రావాలన్నప్పుడు కేంద్రం ఒక సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది 50% దాటద్దని. వాళ్ళే దాటారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి. మేము కేంద్రం ఏమడుగుతున్నాము, మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి. తమిళనాడు తరంలో ఇక్కడ కూడా మేము రిజర్వేషన్ 70% వరకు ఇచ్చుకుంటాము. ఆ ఇచ్చే ప్రక్రియ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి బండి సంజయ్ గారు బీసీ, ఈటెల రాజేందర్ బీసీ, అరవింద్ గారు బీసీ, మరి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు బీసీల మీద ప్రేమ ఉండి నిజంగా బీసీ బిడ్డలైతే మీరు ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడుగుతలేరు? మాకు బేసిజాలు లేవు. ముఖ్యమంత్రి గారు నేను ఒక మెట్టు దిగడం సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రధానమంత్రి టైం తీసుకోండి, పోదాం అడుగుదాం. మీకు చిత్తశుద్ధి ఉంటే అది లేదు, దానికి వంక పెడతారు. అందులో ముస్లిం ముస్లిం గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తలేడా మోడీ? ఆడలేని ఇబ్బంది ఈడెందుకు వస్తుంది? మరి ఈడబ్ల్యూఎస్ ముస్లిం రిజర్వేషన్ తీసుకుంటలేరా? అక్కడ లేని నొప్పి ఇక్కడ ఎందుకు వస్తుంది? మీకు చేయాలనుకుంటే మాతో కలిసి రండి, లేదు అంటే మీరు లీడ్ చేయండి, మేము మీతో కలిసి వస్తాం. 42% రిజర్వేషన్ రాష్ట్రంలో చట్టబద్ధ ఇచ్చాం. కేంద్రం కూడా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మీకు దమ్ము ధైర్యం దాంతోపాటు కొంత బీసీల మీద ప్రేమ ఉంటే కలిసిపోదాం, తెచ్చుకుందాం. తమిళనాడు తరలో పనిచేద్దాం. ఎలక్షన్ల వరకే తమిళనాడులో పార్టీలు, ఎలక్షన్ తర్వాత అన్ని కలిసికట్టుగా రాష్ట్రం కోసం దేశం కోసం పాటుపడతారు. ఆ రకంగా పోదాం. మాకేం లేవు. ఇప్పుడు రాజకీయాలు చేసిన పని కాదు ఇది, అభివృద్ధి చేసుకోవాల్సిన పని. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీతో కలుస్తారా, మీరు తీసుకెళ్తే మేము